everyone, welcome back to my channel Diksha's BTech Life. So ఈ రోజు వీడియోలో మీ అందరికి చాలా మందికి ఇప్పుడే ఫ్రెషర్స్ జాయిన్ అయింది. సో మీ అందరికి డౌట్ ఉండిద్ది, మిడ్ ఎగ్జామ్ వస్తుంది, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మార్క్స్ ఉండిద్ది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండిద్ది. సో ఇవన్నీ డౌట్స్ చాలా మందికి ఉంటాయి. సో మీకోసమే ఈ వీడియో. సో కాబట్టి మీరు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ కాబట్టి మీ యూస్ఫుల్ వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇంకా నా వీడియోస్ ఏమైనా నా ఛానల్లో ఉన్న వీడియోస్ ఏమైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అండ్ మీకు నా వీడియోస్ ఏమైనా హెల్ప్ అయినట్టుంటే, ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ కి SRMAPలో ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంకా నా ఛానల్ తెలియకపోతే ఆర్ ఈ వీడియోస్ సిఎల్ఎస్ గురించి, మిడ్ ఎగ్జామ్స్ గురించి, ఇంకా లైబ్రరీ గురించి, హాస్పిటల్, ఫార్మసీ గురించి, సో ఇలా చాలా వీడియోస్ చేశాను, ఇన్ఫర్మేటివ్ వీడియోస్. సో ఇలాంటి వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఇది ఎలా అని చెప్పి అడుగుతుంటే, సో నా ఛానల్ అయితే వాళ్ళకి యూస్ అయిద్ది అని అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి, చాలా మీకు యూస్ అయ్యే వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి ఏవైతే వీడియోస్ చెక్ చేయలేదో. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో చాలా మంది వరకు అన్సబ్స్క్రైబర్స్ అయితే చాలా మందే ఉన్నారు. సో మీకోసం ఇంత లాగా అంటే రోజు ఏ కంటెంట్ చేద్దాము, ఏ యూస్ఫుల్ వీడియో చేద్దాము, ఇన్ఫర్మేటివ్ గా ఉండాలి వాళ్ళకి ఏదో ఒకటి అని చెప్పి సో రోజు నేను మీకోసమే చేస్తున్నాను కాబట్టి సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే వీడియో చూడటం అయితే స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ అయితే మనం సిలబస్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే మిడ్కి ఎన్ని యూనిట్స్ ఉంటాయి, అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. సో మీకు మిడ్ కూడా మీకు దగ్గరలోనే ఉంది కాబట్టి సో ఎంతో టైం లేదు, మీకు 1 month ఉండేది మోస్ట్లీ. సో మీరు ప్రిపేర్ అవ్వాలి మంచిగా మిడ్ ఎగ్జామ్స్ కూడా. సో యూనిట్స్ అనేవి మీకు మోస్ట్లీ 2 units ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ అయితే 1 unit ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్ 2 units ఉంటాయి. అది డిపెండ్ ఆన్ ది సబ్జెక్ట్. అది మీకు సార్ చెప్తారనమాట ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అని చెప్పి మీకు క్లాస్ లో చెప్తారు. ఆర్ గూగుల్ క్లాస్ లో మీకు పెడతారనమాట ఎన్ని యూనిట్స్ ఉంది మిడ్గా అని చెప్పి పర్టికులర్ సబ్జెక్ట్. సో మీరు గూగుల్ క్లాస్ లో చెక్ చేయొచ్చు, ఆర్ మీకు సార్ చెప్తారు ఎన్ని యూనిట్స్ ఉంది అని. అది డిపెండ్స్ ఆన్ ది సబ్జెక్ట్ ఎన్ని యూనిట్స్ అని చెప్పి. ఇదే ఇన్ని 1 unit ఉండేది, 2 units ఉండేది అని అయితే చెప్పలేము. అండ్ మార్క్స్ అనేవి ఎన్ని మార్క్స్ ఉండిద్ది అని చెప్పి కూడా డిపెండ్స్ ఆన్ ది సబ్జెక్ట్. మ్యాథ్స్ బిలో 30 marks కే కండక్ట్ చేస్తారు, అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ. సో దానికి కూడా మళ్ళీ కన్వర్షన్స్ ఉంటాయి. మీరు రాసే ఎగ్జామ్ కొన్ని మార్క్స్ కి అయితే మళ్ళీ వాటిని కన్వర్షన్స్ చేస్తారు. అంటే 20 marks కి రాస్తారు, 10 marks అని చెప్పి, 5 marks అని చెప్పి. సో కన్వర్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు 20కి 17 వచ్చిన వాళ్ళకి 1 mark అయితే ఇస్తారు కన్వర్షన్ చేసినప్పుడు. అండ్ 20కి 12, 11 వచ్చిన వాళ్ళకి కన్వర్షన్స్ జరుగుతాయి. ఇక్కడ పాయింట్ డిఫరెన్స్ వచ్చింది ఎంత, ఇక్కడ 17 వచ్చిన వాళ్ళకి అండ్ 11, 12 marks వచ్చిన వాళ్ళకి చాలా తక్కువ వేరియేషన్ ఉంటుంది అనమాట. అంటే పాయింట్స్ లో కన్వర్షన్ చేస్తున్నారు కాబట్టి. సో 12 వచ్చిన వాళ్ళకి సిమిలర్ గానే ఉంటుంది, 17 marks వచ్చిన వాళ్ళకి సిమిలర్ గానే ఉంటుంది కన్వర్షన్ చేసిన తర్వాత. ఆ కన్వర్షన్ 5కో 10కో చేస్తారు. బట్ మార్క్స్ అనేవి వాల్యుబులే, ఎందుకంటే ఇవి ఇంటర్నల్స్ కదా, మీ చేతుల్లో ఉంటాయి. సిఎల్ఎస్, మిడ్ ఎగ్జామ్స్ అండ్ అసైన్మెంట్స్ ఏమైనా ఇచ్చిన ఇవన్నీ ఇంటర్నల్స్ కాబట్టి ఇవన్నీ మీ చేతిలో ఉంటాయి. మీరు మంచిగా గెయిన్ చేసుకోండి. అంటే మార్క్స్ అనేవి చిన్న చిన్న 1 mark కదా, 2 marks కదా అనుకుంటారు. బట్ అది CGPA అప్పుడు, కన్వర్షన్స్ అప్పుడు డిఫరెన్స్ అనేది వచ్చింది. సో ఇంటర్నల్స్ కి మీ చేతిలో ఉంటాయి కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి రాయండి. ఎక్స్టర్నల్స్ అంటే కొంచెం సర్చ్ చేతిలో అండ్ మీరు రాసే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి దాన్ని ముందు పక్కన పెడితే ఇంటర్నల్స్ మీ చేతిలో ఉన్న దాన్ని మీరు కొంచెం మంచిగా తెచ్చుకోవాలి కదా. అసైన్మెంట్స్ డెడ్ లైన్ అవ్వక ముందే మీరు రాసేయండి. డెడ్ లైన్ దాకా ఉంచి సబ్మిషన్ లేట్ గా చేయిస్తే మార్క్స్ మళ్ళీ తగ్గుతాయి కాబట్టి. సో అసైన్మెంట్స్ అయినా ఏ సిఎల్ఎస్ ఉన్నా కానీ ముందు ప్రిపేర్ అవ్వటము, అసైన్మెంట్స్ కి ముందే రాసేసి ఉంచడము, సబ్మిట్ చేసేయటము. సో ఇలా ఇంటర్నల్స్ మీరు మంచిగా గెయిన్ చేయండి. ఇంటర్నల్స్ కొన్ని ఆన్లైన్ ఉంటాయి అని చెప్పాను కాబట్టి సిఎల్ఎస్ కొన్ని ఆన్లైన్ ఉంటాయి, కొన్ని ఆఫ్లైన్ ఉంటాయి. ఆన్లైన్ ఉన్న వాటిని కొంచెం జాగ్రత్తగా బిట్స్ పెట్టండి చూసి. ఫైనల్ గా ఏంటంటే ఇంటర్నల్స్ మంచిగా ఉంటేనే కదా మీకు కొంచెము ఎక్స్టర్నల్స్ లో మంచిగా రాయకపోయినా గానీ బట్ మంచిగా రాసినా గానీ ఇంటర్నల్స్ ఉంటే ఏంటంటే మీకు ఎక్స్టర్నల్స్ లో కొంచెం ఎక్కువ స్కోర్ చేయడానికి, CGPA మంచిగా తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంటర్నల్స్ కూడా మీరు అంటే పట్టించుకోండి, ఎగ్జామ్ దాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఆ ఇంటర్నల్స్ లేగా, సిఎల్ఎస్ అసైన్మెంట్స్ లేగా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే అక్కడ మార్క్స్ పోతాయి, ఓవరాల్ CGPA కూడా తగ్గిద్ది. అప్పుడు మళ్ళీ ఫీల్ అయినా ప్రాబ్లం అయితే. సో ముందే చూసుకోండి, సిఎల్ఎస్ రాసినప్పుడైనా, అసైన్మెంట్ అయినా, మిడ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా మిడ్ కూడా
కేర్ఫుల్ గా తీసుకొని సీరియస్ గా తీసుకొని మంచిగా అయితే చదవండి. అది కూడా సెమ్ లానే మిడ్ డేగా అని చెప్పి సెమ్కి చదివేద్దాము, సెమ్కి చూసుకుందాము, అప్పుడు నేర్చుకుందాం అని అయితే అనుకోవద్దు. మిడ్ కి ఏవైతే సిలబస్ ఉంటుందో 1 or 2 యూనిట్స్ అన్నారు అనుకో, సో 1 or 2 యూనిట్స్ మిడ్ అప్పుడే కొంచెం మంచిగా చదువుకోండి. ఎందుకంటే ఇప్పుడు సెమ్ అప్పుడు 3rd, 4th యూనిట్స్ ఉంటాయి, మిడ్ కి 1-2 యూనిట్స్ అయిపోతాయి. సెమ్ అప్పుడు ఏంటి మీకు అన్ని ఒకేసారి ప్రెషర్ పడదు, ఎందుకంటే మీరు 1 or 2 యూనిట్స్ ఇప్పుడే మిడ్ అప్పుడు చదివేసుకుంటే సెమ్ అప్పుడు 3rd, 4th యూనిట్స్ చదివేసి ఒకసారి ఓవరాల్ రివిజన్ చేసుకుంటే 4 యూనిట్స్ కవర్ అయిపోతాయి. సో సెమ్ అప్పుడు ఎక్కువ ప్రెషర్ పడకుండా, ఎక్కువ నేర్చుకునేది పని లేకుండా సెమ్ అప్పుడు ఓన్లీ ఆ 2 యూనిట్స్ చదువుకుంటే, మిడ్ అప్పుడు ఈ 2 యూనిట్స్ చదువుకుంటే ఓవరాల్ 4 యూనిట్స్ కవర్ అయిపోతాయి. సో మిడ్ అప్పుడు కూడా మంచిగా చదువుకొని సెమ్ అప్పుడు మంచిగా చదువుకుంటే, ఇంటర్నల్స్ మంచిగా చూసుకుంటే ఎక్స్టర్నల్స్ కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఇఫ్ ఎక్స్టర్నల్స్ లో తగ్గినా గానీ ఇంటర్నల్స్ లో ఉంటాయి కాబట్టి అది స్కోర్ మంచిగా వచ్చింది మీకు, SGPA అయినా CGPA అయినా. అండ్ SGPA అంటే చాలా మంది అడుగుతున్నారు. SGPA అంటే సెమ్ వైజ్ ఇస్తారు. ఇప్పుడు ఇయర్లీ 2 సెమ్స్ ఉంటాయి కదా, సో ఒక సెమ్ కి SGPA అంటే సెమ్ టు సెమ్ ఇచ్చేదాన్ని SGPA, ఇయర్లీ మొత్తాన్ని మీకు గ్రేడ్ ఇచ్చేదాన్ని CGPA అంటారు. సో ఇది ఒక డౌట్ అడిగారు నన్ను, సో అందుకని చెప్తున్నాను ఇది. సో ఎలా ప్రిపేర్ అవ్వాలని దానికి వస్తే, మీకు PPT షేర్ చేస్తారు ప్రతి ఒక్క సబ్జెక్ట్ సార్. వాళ్ళు గూగుల్ క్లాస్ రూమ్ అనేది మీకు క్రియేట్ చేసే ఉంటారు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి మీకు గూగుల్ క్లాస్ రూమ్ అనేది జాయిన్ అయ్యే ఉంటారు. సో గూగుల్ క్లాస్ రూమ్ లో ప్రతి సబ్జెక్ట్ వాళ్ళు PPTs అండ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ మిడ్ సిలబస్, సో ఇవన్నీ మీకు గూగుల్ క్లాస్ రూమ్ లోనే ఉంటాయి. సో అవి చెక్ చేసుకోండి. ఏం అసైన్మెంట్ ఇచ్చారని కూడా గూగుల్ క్లాస్ రూమ్ లోనే చెక్ చేసుకోవచ్చు. సో అసైన్మెంట్స్ ఇచ్చిన సిలబస్ అండ్ మీకు ఇంకా ఏదైనా గూగుల్ క్లాస్ రూమ్ కాబట్టి సో దాంట్లో షేర్ చేస్తారు. PPTs చదువుకుంటా, ఇంకా PPTs చదువుకోవాలి మీరు. వాళ్ళు ఇచ్చింది క్లాస్ వినాలి ఫస్ట్. అంటే కొంచెం అర్థం కాకపోయినా కొంచెం క్లాస్ వినడానికి అయితే ట్రై చేయండి. అంటే క్లాస్ వినకుండా మాత్రము PPT చదివేద్దామంటే అక్కడ అర్థం కాదు మళ్ళీ మీకు ఏం చెప్తున్నారు అసలు స్లైడ్స్ ఏంటి అని చెప్పి. సో కొంచెం క్లాస్ వినండి అండ్ నెక్స్ట్ PPT చదువుకోండి. అండ్ ఇంకా ఏమన్నా చదువుకోవాలి అంటే మీకు రిఫరెన్స్ బుక్స్ అనేది ఆ PPTs లో మెన్షన్ చేస్తారు, ఈ సబ్జెక్ట్ కి రిఫరెన్స్ బుక్ అని చెప్పి. సో ఆ బుక్స్ పర్టికులర్ బుక్స్ లైబ్రరీలో మీకు అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో లైబ్రరీకి వెళ్ళి ఆ బుక్ మీరు ఈ డేట్ ఇస్తాడు వాడు, ఈ డేట్ లో మీరు సబ్మిట్ చేయాలి చదివేసి అని చెప్పి. సో ఆ డేట్ లో మీరు సబ్మిట్ చేసేయాలి. సో లైబ్రరీలో బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు, PPT చదువుకోవచ్చు అండ్ క్లాస్ వినండి. అండ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ గూగుల్ క్లాస్ రూమ్ లో పెడతారు. సో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేసుకోండి, విత్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అవి మీరు చేసుకుంటా ఇవన్నీ ఉంటాయి. సో ఇవే ఇంకా మిడ్ కి చాలు, ఇంక ఇవన్నీ ప్రిపేర్ అయితే. మోస్ట్లీ స్లైడ్స్, క్లాస్ వినడము అండ్ లైబ్రరీస్ లో బుక్స్ అనేది మోస్ట్లీ ఎవరు ప్రిఫర్ చేయరు, బట్ అది చదివినాకనే మంచిది. ఎందుకంటే బుక్ నాలెడ్జ్ చాలా ఉండేది కదా బుక్ లో, PPTs లో ఉండేదానికన్నా. PPTs లో ఏంటంటే మీకు కొంత వరకే ఉండేది కాన్సెప్ట్. ఆ బుక్స్ ఏంటంటే లైబ్రరీలో ఉండే బుక్స్ లో చాలా కాన్సెప్ట్ ఉండేది. సో మోస్ట్లీ PPT చదువుకోండి, సార్ చెప్పే క్లాస్ వినండి, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేయండి. ఆ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేస్తే ఏంటంటే మీకు మిడ్ లో సేమ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ వస్తాయని అయితే నేను చెప్పను, ఎందుకంటే డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తారు, బట్ మోడల్ ఒకటే ఉంటుంది. సో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి సబ్జెక్ట్ కి ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. 50% మోడల్స్ అన్ని మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ నుంచే వస్తాయి ఎగ్జామ్ లో. సో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ మంచిగా చేసుకోండి, థియరీ మంచిగా నేర్చుకోండి, బట్టి అయితే పట్టొద్దు. సో మీకు అక్కడ PPTs లో ఉన్న క్వశ్చన్స్ అయితే ఇవ్వరు, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ లో ఉన్న క్వశ్చన్స్ అయితే అక్కడ రావు. సో థియరీ అనేది నేర్చుకోండి మంచిగా. ఇక్కడ ఈ ఫార్ములా ఏం అప్లై చేస్తున్నారో, అసలు ఈ స్టెప్ ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంది క్వశ్చన్ కి అని చెప్పి. సో దాన్ని బట్టి మీరు అటెంప్ట్ చేయగలరు. థియరీ కూడా నేర్చుకోండి. మరి అన్ని ప్రిపేర్ అయిన మిడ్ కి ముందు అన్ని ప్రిపేర్ అయినవన్నీ ఒకసారి ప్రిపేర్ అయ్యామా లేదా అని చెప్పి ఒకసారి వెరిఫై చేసుకోండి, క్రాస్ వెరిఫై చేసుకొని. సో ఇఫ్ ఇన్ కేస్ అని ప్రిపేర్ అవ్వకపోతే ప్రిపేర్ అవ్వండి, ఒకసారి రివైజ్ చేయండి మొత్తం టాపిక్స్ అన్ని ఓవరాల్ గా. అండ్ PPTs ప్రతిసారి మీరు ఓపెన్ చేసి చదువుకోవాలంటే PPTs ఒక్కొక్కటి 100 to 200 స్లైడ్స్ ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ 80 స్లైడ్స్ అలా. సో అన్ని మళ్ళీ ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవ్వాలి, అన్ని చదవాలి, అన్ని స్లైడ్స్ అంటే కుదరదు. కాబట్టి మీరు PPTs చదివే ప్రతిసారి నోట్స్ ఫాలో అవ్వండి, అంటే పాయింట్స్ రాసుకుంటే మీ ఓన్ పాయింట్స్ రాసుకోండి. సో దట్ మీరు రివైజ్ చేయడానికి ఎగ్జామ్ ముందు ఈజీగా ఉంటుంది. సో నోట్స్ అనేది మెయింటైన్ చేయండి మీ PPT చదివిన ప్రతిసారి ప్రతి సబ్జెక్ట్ కి, అప్పుడు మీకే ఈజీగా ఉండేది కదా. అది కొన్ని పాయింట్స్ చదివితే అయిపోయింది. ఇప్పుడు PPT మొత్తం అన్ని స్లైడ్స్ చదివేదానికన్నా అలా ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటే మీకు ఎగ్జామ్ ముందు బాగుంటుంది అండ్ మార్క్స్ కూడా గెయిన్ చేయొచ్చు ఆ ఈజీ ఉన్న పాయింట్స్ కాబట్టి. సో మిడ్ ఎగ్జామ్ అనేది మీకు డే బై డే జరిగిద్ది అనమాట. అంటే ఇప్పుడు ఈ రోజు ఉంటే రేపు కాకుండా ఎల్లుండి ఉంటాం, ఆర్ ఒక్కొక్కసారి అయితే 2-3 డేస్ వచ్చింది గ్యాప్ మీకు, అంటే సాటర్డే సండేస్ వచ్చి ఆర్ ఫెస్టివల్స్ వచ్చి. సో 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఒక్కొక్క సబ్జెక్ట్ అయితే గ్యాప్ వచ్చింది మీకు మంచిగా.
సో అప్పుడైతే మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఏ కాన్సెప్ట్స్ అయితే ప్రిపేర్ అవ్వలేదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయ్యారో లేదో వెరిఫై చేసుకోండి ఆ మిడ్ ఎగ్జామ్స్ అప్పుడు. అండ్ టెన్షన్ ఫీల్ అవ్వకండి. మీరు వచ్చిన దాన్నే కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ రానివేవో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ థియరీ అయితే మంచిగా ఫోకస్ చేయండి. ఆ స్టెప్ ఎలా చేస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, అండ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేయండి. PPT చదువుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. సో ఇవన్నీ మీకు హెల్ప్ అవుతుంది. క్లాస్ చెప్పేటప్పుడు వినండి, నోట్స్ క్లాస్ చెప్పేటప్పుడు వినడం, PPTs ఇవన్నీ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఆప్టిట్యూడ్ సబ్జెక్ట్ ఒకటే మీకు బిట్స్ ఉంటాయి అనమాట. ఆప్షన్ అంటే బిట్స్ పెడతారు. మిగతా అన్ని సబ్జెక్ట్స్ మాత్రం డిస్క్రిప్టివ్ టైప్ ఉంటాయి. సో ఆప్టిట్యూడ్ మిడ్ అయినా సెమ్ అయినా కానీ ఓన్లీ బిట్స్ ఉంటాయి. సో ఆ బిట్స్ పెట్టేసి రావటమే. మిగతా అన్ని సబ్జెక్ట్స్ మాత్రం డిస్క్రిప్టివ్ మీరు చెయ్యాలి. సార్ చెప్తారు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉండిద్ది అని చెప్పి గూగుల్ క్లాస్ రూమ్ లో షేర్ చేస్తారు, ఆర్ క్లాస్ లో చెప్తారు. సో దట్ మీరు దానికి ప్రిపేర్ అవ్వండి. సో మోస్ట్లీ 30 మార్క్స్, బిలో 30 మార్క్స్, 20 మార్క్స్, 25 మార్క్స్, 30 మార్క్స్ కాబట్టి సో 1 hour లో అయితే జరిగింది. 1 hour ఉండిద్ది మీకు 30 మార్క్స్ ఎగ్జామ్ కాబట్టి. అండ్ టైమింగ్స్ అనేది మీకు ఏ రోజు ఉంది, ఏ టైంకి ఉంది అని చెప్పి మీకు ఎగ్జామ్ కి 3-4 days ముందు మీకు అంటే 4 days 4 సబ్జెక్ట్స్ కదా మీకు ఫస్ట్ ఇయర్ లో మీరు రాసే మిడ్ అండ్ సెమ్. సో 4-5 సబ్జెక్ట్స్ ఏం సబ్జెక్ట్స్ అండ్ టైమింగ్స్ ఏంటి, ఏ డేట్స్ అని చెప్పి మీకు 4-5 days ముందే, మిడ్ 4-5 days ముందే మీకు పెడతారనమాట, మెయిల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టైమింగ్స్ వచ్చేసరికి ఆ రోజు ఆ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ మీకు ఆ రోజు మెయిల్ చేస్తారు. సో ఇప్పుడు మీకు ఆప్టిట్యూడ్ అని సబ్జెక్ట్ ఉంది ఎగ్జాంపుల్. సో సీటింగ్ అరేంజ్మెంట్ అంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎలా అండ్ ఏ ఫ్లోర్ ఏ బ్లాక్ అని చెప్పి మీకు మెయిల్ చేస్తారు. సో అలా 4 days కి 4 మెయిల్స్ వస్తాయి సీటింగ్ అరేంజ్మెంట్స్ గురించి, ఏ బ్లాక్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా అని చెప్పి. సో మెయిల్స్, గూగుల్ క్లాస్ రూమ్, సో ఇంకా అన్ని ఇంకా మెయిల్స్. సో కాబట్టి టైమింగ్స్ అయినా ఏవైనా చెక్ చేసుకుంటూ ఉండండి మెయిల్స్ అనేవి రెగ్యులర్ గా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, C లాంగ్వేజ్ కి వచ్చేసరికి మీకు క్వశ్చన్స్ కొంచెం అర్థం కాకపోయినా, అసలు ఏం కోడ్ రాయమంటున్నాడు, అసలు ఏం థియరీ అని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ అది డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉండదు. C లాంగ్వేజ్ అయినా కానీ ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వరు. మీరు కాన్సెప్ట్ నేర్చుకొని వెళ్ళండి. సో దాన్ని బట్టి మీకు వచ్చిన మోడల్, మీకు వచ్చిన థియరీ, మీకు వచ్చిన కోడ్, సో ఏదో ఒక కోడ్ కొంచెం ఆ క్వశ్చన్ 2-3 times చదవండి. సో ఆ కోడ్ ఏం రాస్తున్నాడు, అసలు దేని గురించి చెప్తున్నాడు, ఆ క్వశ్చన్ ఏంటి అని చెప్పి అర్థమైతే. ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ నెంబర్స్ అన్నాడు అనుకో, సో అలా జస్ట్ ఒక లైన్ చూసుకొని మీకు తెలిసిన కోడ్, ఎగ్జాక్ట్ కోడ్ తెలియకపోయినా మీకు తెలిసిన కొంచెం సింటాక్స్, సూడో కోడ్, ఆల్గరిథం ఏదో ఒకటి కొంచెం రాయండి. అస్సలు ఏం రాదని చెప్పి అలా పేపర్ వదిలేసి వచ్చేదానికన్నా ఆ సింటాక్స్, సూడో కోడ్, ఆల్గరిథము, లేకపోతే బేసిక్స్, థియరీ, కాన్సెప్ట్ ఏదో ఒకటి రాస్తే కొంచెం మార్క్స్ అయినా వస్తాయి. కాబట్టి క్వశ్చన్ ఒక 2-3 times చదవండి. ఇంకా ఏదో ఒకటి రాయండి, అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ. అట్లయితే వదిలేసి రావద్దు నాకు రాదు, అసలు రాదని చెప్పి. ఫస్ట్ సెమ్ కి అయితే 7 subjects ఉన్నాయి కదా, ఆప్టిట్యూడ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. కొంతమందికి ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ ఉంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంది ఫస్ట్ సెమ్ లో. సో ఇలా మీకు 7 subjects దాకా అంతే ఉంది. సో వీటిలో 4 subjects మాత్రం మీరు మిడ్ ఎగ్జామ్ అనేది రాస్తారు. సో మిడ్ ఎగ్జామ్ వేటికి జరిగింది అంటే ఆప్టిట్యూడ్ సబ్జెక్ట్స్, ఆప్టిట్యూడ్ కి అయితే జరిగింది. ఆప్టిట్యూడ్ అనేది బిట్సే పెడతారు, అది మిడ్ ఎగ్జామ్ అయినా సెమ్ ఎగ్జామ్ అయినా. సో ఆప్టిట్యూడ్ అండ్ నెక్స్ట్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో అది జరిగిద్ది ఆ సబ్జెక్ట్. ఒకవేళ ఫిజిక్స్ ఉంటే సో ఫిజిక్స్ అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ నెక్స్ట్ C లాంగ్వేజ్ అందరికి ఉండేది కాబట్టి. సో ఈ 4 subjects అనేది మిడ్ ఉండిద్ది. సో మిగతా 3 subjects అనేవి మీకు ఇంటర్నల్స్ అనమాట. వాళ్ళు ప్రాజెక్ట్ ఆర్ ప్రెజెంటేషన్స్ ఆర్ CLAs. సో CLAs అనేవి మిడ్ ఎగ్జామ్ సెమ్ ఎగ్జామ్ జరిగే వాటికి ఉంటాయి, జరగని వాటికి ఉంటాయి. సో CLAs అయి కామన్, అది ఏ మిడ్ ఉన్నా సెమ్ ఉన్నా కానీ. సో ప్రాజెక్ట్, ప్రెజెంటేషన్స్ ఉంటాయి మిగతా 3 subjects కి ఏవైతే మిడ్ ఎగ్జామ్స్ ఉండవో. సో వాటికి అలా ప్రాజెక్ట్, ప్రెజెంటేషన్ లో మీరు మార్క్స్ గెయిన్ చేసుకోండి CLAs లో. అండ్ వీటికి ఏంటంటే మీరు మిడ్ ఎగ్జామ్ లో కొంచెం మంచి మార్క్స్ తెచ్చుకొని సో ఓవరాల్ స్కోర్ అయితే చూసుకోండి. ఇంటర్నల్స్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇంటర్నల్స్ కూడా మీకు ఎక్స్టర్నల్స్ కి యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇంటర్నల్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. CLAs కూడా మంచి ప్రిపేర్ అవ్వండి, అట్లని స్ట్రెస్ తీసుకోవద్దు. కాన్సెప్ట్ నేర్చుకోండి అండ్ ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి, ఫెస్టివల్కి అటెండ్ అవ్వండి. సో ఇది గైస్ ఓవరాల్ మీ మిడ్ ఎగ్జామ్స్ గురించి టైమింగ్స్ అండ్ ప్యాటర్న్ అండ్ ఏ సబ్జెక్ట్స్ మిడ్డుకుంటాయి, ఏ సబ్జెక్ట్ ఉండవు అండ్ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ డౌట్స్ అన్ని నేను ఈ వీడియో అయితే డిస్కస్ చేశాను.
సో ఇఫ్ ఇన్ కేస్ ఇంకేమైనా అర్థం కాకపోతే నాకైతే కమెంట్ చేయండి. సో మీ కమెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో నాకు అది కూడా కమెంట్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకైతే కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ నా ఛానల్లో ఉన్న వీడియోస్ కనుక మీకు యూజ్ అయినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే సో షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో దట్ నేను ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నచ్చే వీడియోస్ చేయడానికి ట్రై చేసేది. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో hope you guys like this video. Please don't forget to like, share and subscribe. Thanks for watching. Stay tuned for upcoming videos. Take care until then. Bye bye.